ఇక్కడ మనము లాస్ట్ లెసన్ తర్వాత వచ్చేసి చదువు ఆనందించు అనేటువంటి దాంట్లో ఒక చిన్న కథని మనము చూద్దాము. సమయస్ఫూర్తి. ఇతరులకు సాయపడేటువంటి మనస్తత్వం ఉన్నవాడు రామానందుడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సోముడితో అతనికి పరిచయం ఉంది. సోముడు గుడ్డివాడనమాట. కాబట్టి సోముడికి సాయపడాలని అనుకున్నాడు. గుడ్డివాడు కాబట్టి అతనికి సహాయపడాలని అనుకున్నాడు. సోముడు అంగవైకల్యాన్ని అధిగమించి జీవితంలో స్థిరపడాలంటే ఏదైనా విద్య నేర్చుకోవడము అవసరమని గ్రహించి తన సంపాదనలో కొంత ఖర్చు చేసి ఒక సంగీత విద్వాంసుడి దగ్గరికి చేర్పించాడనమాట ఈ యొక్క రామానందుడు. భగవంతుడు దయామయుడు. సోముడికి కళ్ళు ఇవ్వలేకపోయినా గొంతులో మాధుర్యాన్ని ఇచ్చాడు. నిరంతర సాధనతో సోముడు కొద్ది కాలంలోనే గురువు మన్ననలను పొందాడనమాట. అంటే నేర్చుకున్నాడు, సంగీతం నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత సోముడు రామానందుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మొదట నువ్వు సహాయపడతానంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చి తాత్కాలిక సాయం చేస్తావనుకున్నాను. ఇలా శాశ్వత సంపద అందజేస్తామని అనుకోలేదు. నీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పాడనమాట. అంగవైకల్యం ఉన్న వారికి తాత్కాలికంగా సహాయం కానీ సానుభూతి కానీ పెద్దగా ఉపయోగపడదు. ఆత్మస్థైర్యము పెంచేటువంటి నీ సహాయము కొండంత అంట అంటూ రామానందుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు సోముడు. అంటే కౌగిలించుకున్నాడు అనమాట. నా మనసుకు పుట్టిన బుద్ధితో నాకు చేతనైనంత సాయం చేశాను. ఇందులో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినంత గొప్పతనం ఏం లేదు. ఇచ్చిపుచ్చుకోవడమే మానవ యొక్క జీవితం అనమాట, పరమార్థం కూడా. రేపటి రోజు ఈ సంగీతాన్ని నలుగురికి నేర్పి ప్రభావితుల్ని వెలికి తీస్తావు. ఈరోజు నేను అందజేసింది రేపు నువ్వు నలుగురికి పంచుతావు. ఇది నిజం కదా అంటూ తల నిమిరాడు రామానందుడు. రామానందుడి ఆప్యాయతకు సోముడి కళ్ళు చెమ్మర్చాయి. అంటే కళ్ళు ఏడ్చాడనమాట. అన్న, నువ్వు చెప్పినట్టే ఈ శాశ్వత సంపదను నలుగురికి పంచుతాను అన్నాడు సోముడు. అంటే శాశ్వత సంపద అని ఎందుకు అంటున్నారంటే, మనకు నేర్చుకునేటువంటి విద్య శాశ్వతమైనటువంటి సంపద. మనము 10 మందికి పంచడం వలన మనమేమి తగ్గిపోమన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి శాశ్వతమైనటువంటి సంపదని నలుగురికి పంచుదాము, మన యొక్క జ్ఞానాన్ని పలుగురికి పంచుదాము. ఈ రాజ్యంలో రాజుగారు కళాప్రియులు. అతని దగ్గర నీ ప్రతిభ చూపించి సంగీత కళాశాలకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకుందాము అంటూ అభయమిచ్చాడు రామానందుడు. సోముడితో కొద్ది రోజుల సావాసం వల్ల రామానందుడికి కూడా సంగీతంలో ప్రవేశం కలిగింది. అంటే వింటూ ఉంటాడు కాబట్టి తనకు కూడా వచ్చేసిందనమాట. సోముడిలో ఒంటరితనం పోగొట్టేందుకు రామానందుడు తనకు తీరిక దొరికినప్పుడల్లా వచ్చి సోముడితో సంగీత సాధన చేస్తుండేవాడనమాట. ఆ విధంగా చివరకు రామానందునికి కూడా సంగీతంలో ప్రావీణ్యము సంపాదించాడు. ఒక రోజున రామానందుడు సోముడిని వెంట పెట్టుకుని సంగీత ప్రదర్శన ఇచ్చేందుకు రాజుగారి దగ్గరికి కోటకు తీసుకెళ్లాడనమాట. ప్రవేశద్వారము దగ్గర అడ్డంకులు ఎదురయ్యాయి. రాజదర్శనము అంత తేలిక కాదన్నారు కాపలాదారులు. కాపలాభటుల లంచము ఆశిస్తున్నట్లు గ్రహించినటువంటి రామానందుడు రాజుగారు ఇచ్చే కానుకల్లో సగం ముట్ట చెబుతానని ఒప్పందం కుదుర్చుకున్నాడనమాట. అంటే ఏమని, నువ్వు లోపలికి పంపిస్తే నాకు రాజుగారు ఏమిస్తే నీకు అది సగము నీకు ఇస్తానని చెప్పాడు. రాజాస్థాన ప్రవేశం కలిగింది. రాజుగారి అనుమతితో సంగీత ప్రతిభను ప్రదర్శించాడు. చూపినటువంటి వారంతా చప్పట్లతో జేజేలు పలికారు. రాజు సంతృప్తి చెంది చెరో 100 బంగారు నాణాలు ఇద్దరికి బహుకరించాడు. రామానందుడు తన వాటాలో 50 నాణాలను లెక్కించి రాజుగారికి తిరిగి ఇవ్వబోయాడు. రామానందుడి చర్య రాజుగారికి అవమానించేటట్లు ఉండడంతో రాజుగారికి కోపం వచ్చింది. ఏంటి అర్థం కాలేదు. పక్కనే ఉన్నటువంటి మంత్రి కలగజేసుకుని, నువ్వు చేస్తున్న పని ఏంటి అని నిలదీశాడనమాట. క్షమించండి, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని ధైర్యంగా అడిగాడు రామానందుడు. రాజుగారికి కోపం చల్లారింది. రామానందుడి చేతుల్లో ఏదో ఆంతర్యం ఉందని గ్రహించి, ముందు అబద్ధం చెప్పు, అది మాకు సబబుగా అనిపించకపోతే మీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది హెచ్చరించాడనమాట ఆ యొక్క రాజు. అబద్ధం వినండి, మేమిద్దరము గుడ్డివాళ్లమనే సానుభూతితో చెరో 100 బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు. నాకు ఒక కన్ను కనిపిస్తుంది, నా మిత్రునికి 2 కళ్ళు కనిపించవు. అతనికి 100 నాణాలు ఇచ్చినప్పుడు న్యాయంగా 50 నాణాలు మాత్రమే నేను తీసుకోవాలి కదా, అందుకే తిరిగి 50 నాణాలు మీకు అందించాను అన్నాడు రామానందుడు. ఓకే, రాజు సంతృప్తి చెందాడు. అయితే ఈసారి నిజం చెప్పు అన్నాడు రాజు. మీరు నటనా సార్వభౌములు, గొప్పగా నటించగలరు. అందులో ఇప్పుడు నటిస్తున్నటువంటి గుడ్డివాడి పాత్ర అమోఘంగా ఉంది. తోటి కళాకారుని ప్రోత్సహించడం కళాకారుడిగా నా ధర్మం. అందుకే 50 నాణాలు ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వ చూపింది అన్నాడు
రామానందుడు. ఒక్కసారిగా రాజుగారి ముఖ కవళికల్లో మారిపోయాయి. నేను గుడ్డివాడిగా నటిస్తున్నానా, రుజువేంటి, కోపంతో అడిగాడు. అప్పుడు కాపలా భటుల లంచాల గురించి తెలియచేస్తూ, కోటలో జరుగుతున్న అవినీతి చర్యలను చూడలేని మిమ్మల్ని గుడ్డివాడిగా అంచనా వేయడంలో తప్పు లేదు కదా అనే రుజువు అన్నాడు ఆ యొక్క రామానందుడు. అవినీతి బండారాన్ని సమయస్ఫూర్తితో తెలియచేసినటువంటి రామానందుని మెచ్చుకొని మరిన్ని కానుకలతో వారిద్దరిని సత్కరించాడు ఆ రాజుగారు. ఆ కానుకలను సంగీత కళాశాల స్థాపనకు పూనుకున్నారు రామానందుడు. సో ఈ విధంగా మనకు వచ్చినటువంటి కళని 10 మందికి మనము పంచుకోవడంలో తప్పేమీ లేదు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చేసి లంచాలు అనేటువంటి తీసుకోకూడదు, అవినీతి అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది కూడా మనము ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.